అసలు ఈ లోకంలో నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? సిచ్యువేషన్స్ అనేటివి ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లు ఒకేలా ఉండవు. అవెలా ఉన్నా సరే మనం వాటిని ఎదుర్కోవాల్సిందే. ఈరోజు నిన్ను చూసి చప్పట్లు కొట్టిన వాళ్ళే రేపు నిన్ను వేలెత్తి చూపుతారు. ఈరోజు నీ వెనక ఉన్న వాళ్ళే రేపు నువ్వు తలదించుకునేలా చేస్తారు. జాగ్రత్త. ఈ క్షణం బాగుంది అని సంబరపడే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. జీవితం ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరికి తెలియని సమాధానమే జీవితం అంటే. నిజానికి విలువలేని చోట నువ్వు నిశ్శబ్దంగా ఉండడమే చాలా మంచిది. మెట్లు ఎక్కువగా ఉన్నాయి కదా అని అలానే చూస్తూ నిలబడిపోతే మేడను ఎక్కగలమా? ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేము. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా సరే తప్పకుండా గమ్యం చేరాల్సిందే. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం ఎంతో పెద్దది, భరించలేనిది. అందుకే దేనిని ఎవ్వరిని ఎప్పుడూ కూడా అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. గుర్తుంచుకోండి, అడవిలో మృగాల మధ్య నువ్వు జీవిస్తున్నప్పుడు మనం కూడా మృగంలానే మారిపోవాలి. లేకపోతే ఆ మృగాలు మనల్ని బ్రతకనివ్వవు, పీక్కుని తినేస్తాయి. అలానే రాక్షస మనస్తత్వం గల మనుషుల మధ్య నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు కూడా రాక్షసుడిలానే మారిపోవాలి. లేకపోతే నిన్నే ఆ రాక్షసులు బ్రతకనివ్వరు. గుర్తుంచుకో. ఇప్పుడు నువ్వు ప్రయత్నించవచ్చు, ఆ ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు నువ్వు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి చాలా సులువుగా చేరుస్తాయి. గుర్తుంచుకో. ఏదైనా సరే మనది కాదు అని మనకి తెలిసాక ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. వెలకట్టలేని బంధమైనా సరే, లేదా విలువైన వస్తువైనా సరే. గుర్తుంచుకోండి. కొంతమంది అంటూ ఉంటారు, నేను నీ వెంటే ఉంటాను, నీతో పాటే ఉంటాను అనేవాళ్లే వెన్నుపోటు పొడుస్తారు. జాగ్రత్త. తోడుంటాం అనేవాళ్లే తొక్కేస్తున్నారు. అందరూ మన ముందర నటించేవాళ్లే. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, ఇక అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ సమాజం యొక్క తీరు. నిజమే కదా? నీకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల నీ శక్తి, సమయం రెండూ వృధాని. వారి కోసం అస్సలు ఆలోచించకు. ఎందుకంటే ఎంతో విలువైన నిన్ను వారు ఎప్పుడో కోల్పోయారు అని నువ్వు తెలుసుకోవాలి. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. నీ మంచి కోరుకునే వాళ్ళను ఎన్నటికీ దూరం చేసుకోకు. చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు కూడా రానియకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు నమ్మకు. అర్థమైంది కదా? కష్టపడేవాడు, శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు. అదే సోమరిపోతూ బంగారు గనిలో ఉన్నా సరే బికారిగానే ఉంటాడు. విధి అనేది 1000 తలుపులు మూసేసినా మనం చేసే ప్రయత్నం ఒక పెద్ద భవనంలో ఒక్క కిటికీనైనా తెరుస్తుంది కదా. కాబట్టి నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపకు. చీకటిగా ఉన్న నీ గదిలోకి కిటికీ లాంటి వెలుతురు తప్పకుండా వస్తుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. అందుకే నమ్మిన వారిని మోసం చేయకూడదు, మోసం చేసిన వారిని తిరిగి మరలా నువ్వు నమ్మకూడదు. గుర్తుంచుకో. నమ్మకం నీ మీద నీకు ఉంటే అది నీ బలమవుతుంది. అదే నమ్మకం ఇతరుల మీద ఉంటే అది నీ బలహీనత అవుతుంది. గుర్తుంచుకో. ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి నువ్వు అస్సలు ప్రయత్నించకు. ఎందుకంటే వాళ్ళు చేసిన కరెక్టే అని సమర్థించుకోవడానికి, తిరిగి నీపైనే నిందలు వేయడానికి వాళ్ళు అస్సలు వెనుకాడరు, అసలు ఆలోచించరు అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా సరే నీలో మంచి, చెడు రెండిటిని ఉంచుకో. సమయానుగుణంగా ఎప్పుడు ఏది అవసరమో నీకు అస్సలు తెలియదు కదా. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇవ్వడం నేర్చుకో. అలా కాకుండా నేను ఎప్పుడూ మంచివాళ్ళుగానే ఉంటాను అంటే నువ్వే మోసపోతావు. అదే చెడు వాళ్ళుగా నేను ఎప్పటికీ చెడ్డగానే ఉంటాను అనుకుంటే
ఆఖరికి నీ జీవితమే నాశనమైపోతుంది. గుర్తుంచుకో. కాబట్టి మంచిని చెడుని రెండిటినీ నీ జీవితంలో ఉంచుకో, నీలోనే ఉంచుకో. గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది, 100 మంది వింటారు. అదే ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా సరే చెత్తగానే ఉంటుంది, ఒక్కరు కూడా వినరు. అందుకే నువ్వు ఓడి కాదు, గెలిచి చూపించు. అప్పుడు నువ్వు ఏది చెప్పినా సరే తప్పకుండా అందరూ నీవు చెప్పేది ఖచ్చితంగా వింటారు. అర్థమైందా? వేల కొద్ది నీతులు చెప్పడం కన్నా ఒకే ఒక్క మంచి పని చేసి చూపించు. నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షల్ని దాటాల్సి వస్తుంది. గుర్తుంచుకో. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మంచి ఆలోచనలు ఇవన్నీ మీరు కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎవరైతే నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ప్రపంచంలో అతి కొద్ది మంది మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు కాబట్టి. కోపంతో ఒక్క దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే మాత్రం దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు అసలు పూర్తిగా మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. గుర్తుంచుకోండి. నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? అయిన వాళ్ళు అందరూ మన పక్కనే ఉన్నా సరే మన అనుకున్న వాళ్ళు మనతో లేకపోవడమే నిజమైన ఒంటరితనం అంటే. అలాంటి జీవితంలో మనం ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా ఉండలేము. బాధ చాలా చెడ్డది అని, ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుంది అని అనుకుంటారు. కానీ అసలు నిజానికి బాధ మంచిదే. ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠం మనకి నేర్పించే వెళ్తుంది. కాబట్టి బాధ వచ్చిందని ఎప్పుడూ కూడా కృంగిపోవద్దు. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. ఎప్పుడూ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది తప్పులే, మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు అంటే ఇక వారికి మారే ఉద్దేశం లేనట్టే. అటువంటి వారికి ఇంకో అవకాశం ఇవ్వడం అంటే మనము కూడా తప్పు చేస్తున్నట్లే. జాగ్రత్త. గుర్తుంచుకోండి. కోపం నరకం లాంటిది, అది పాపాన్ని కూడబెడుతుంది. శాంతం స్వర్గం లాంటిది, అది నీకు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. గుర్తుంచుకోండి. ఈ లోకంలో అందరికీ సులువుగా మాట ఇవ్వడం ముఖ్యం కాదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ మాట మీద నిలబడడం ముఖ్యం. ఆ మాటని నిలబెట్టుకోవడమే ముఖ్యం. అదే నిజమైన మనిషి అంటే. నిజమైన మనిషి లక్షణాలు కూడా అవే. ఎప్పుడూ కూడా మన అహంకారాన్ని ఇతరులపై చూపించకూడదు. ఎవరైతే అహంకారాన్ని, కోపాన్ని అదుపులో పెట్టుకుంటారో వారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.